రీసెంట్గా మూడో దేవాలయం కొరకు యెరూషలేంలో కట్టాలనుకుంటున్న ఆ మూడో మందిరం కొరకు ఒక వీడియో మాట్లాడి పెట్టినప్పుడు మీలో చాలామంది ఎన్నో సందేహాలతో కన్ఫ్యూజ్ అయిపోయి, అన్న ఇది ఈ మూడో మందిరము ఇది అంత్య దినాల్లో జరుగుతుంది కదా, ఇది ఇప్పుడు జరుగుతుంది కదా, కానీ మీరేమో మరి యేసుక్రీస్తు వారే ఆ మూడో ఆలయాన్ని కట్టారని చెప్పి అంటున్నారు. అది ఆత్మీయమైన ఆలయం, అది సో భౌతికమైన మందిరం కూడా ఉంది అని చాలా విషయాలు మీలో చాలామంది కామెంట్స్ రూపంలో తెలియపరిచారు. అయితే మీలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్న మాటలు, మరి ముఖ్యంగా నన్ను అడుగుతున్న మాటల మీద ఒక వీడియోగా మీకు చేసి అందిద్దామని ఈ విషయాన్ని నేను మీకు అందిస్తున్నాను. సో జాగ్రత్తగా వినండి. సో మీరు ఏదైతే అడుగుతున్నారో, మీరు ఏదైతే కామెంట్స్ రూపంలో తెలియపరిచారో అవన్నీ నేను బాగా చదివి రీసెర్చ్ చేసి ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని నేను మీ ముందుకు వచ్చి అందించిన విషయాలు. సో మీరు ఏదైతే రెఫరెన్స్లు పెట్టారో అవన్నీ నాకు తెలుసు, మీరు ఏదైతే పోస్ట్ చేశారో అవన్నీ నాకు తెలుసు. మీలో ఎవరెవరైతే నాకు పర్సనల్గా మెసేజెస్ పెట్టి అన్న మరి ఈ వచనం ఏంటి, ఇవేంటి అని మీలో చాలామంది అడిగారు. అయితే దురదృష్టం ఏంటంటే పాత ఛానల్ అది హ్యాక్ అయిపోవడం వల్ల నేను చేసిన వీడియోస్ ఏవి అందులో లేకపోవడం వల్ల ప్రజెంట్ వాటిని ఏది మీకు అందించలేకపోతున్నాను. అయితే మరలా వీటికి సంబంధించి అన్నీ నేను మాట్లాడతాను, మీకు అన్ని విషయంలో సంపూర్ణమైన అవగాహన కలిగిస్తాను. సో కొంతమంది అయితే మీరు వచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నారు జనాల్ని అని అంటున్నారు. నేను కన్ఫ్యూజ్ చేయలేదండి. ఆల్రెడీ ఉన్నవాళ్ళు బైబిల్ సరిగా అర్థం కాక జనాలను ఆల్రెడీ కన్ఫ్యూజ్ చేసి పెట్టేశారు. ఆ విషయం ఏంటంటే సత్యము గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చాటేసి వచ్చేసింది. కాబట్టి అందరూ ఈ అబద్ధాన్ని ఆశ్రయిస్తున్నారు. కాబట్టి దీని మీద సంపూర్ణమైన అవగాహన కల్పిద్దామని మరి ఈ వీడియో రూపంగా నేను అందిస్తున్నాను. సో ఒక్కొక్క వీడియో నేను చేసి మీకు అందిస్తాను. సో దట్ ఈ సిరీస్ అంతా కూడా మీరు ఫాలో అవ్వండి. దీని అంతటిని నేను ఒక ప్లేలిస్ట్ లాగా చేసి పెడతాను. ఒకటి తర్వాత ఒకటి మీరు వినండి. విన్న తర్వాత మీకే సంపూర్ణమైన అవగాహన వస్తుంది. ముందుగా అందరూ అడుగుతున్న ఒక ప్రశ్న మీద నేను మీతో సమాధానం చెప్పాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరములు స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చుదురు. కొంతమంది ఈ వచనాన్ని పోస్ట్ చేస్తూ, అన్న మరి వాక్యంలో ఉంది కదా అంత్య దినములలో మరి యెహోవా దేవుడు మందిరాన్ని కడతాడని ఉంది కదా, కాబట్టి ఇప్పుడు అంత్య దినాలు మీరు చెప్పింది అది ఎప్పుడో యేసుక్రీస్తు వారు కట్టిన ఆలయం అది, కాబట్టి అంత్య దినాలు అనేది ఇప్పుడు నడుస్తుంది కదా, ఇప్పుడు జరుగుతుంది కదా, కాబట్టి ఈ అంత్య దినాల్లో మూడో మందిరం వస్తుంది అని చాలామంది అంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, మూడో మందిరం అది యేసుక్రీస్తు వారు కట్టిన మందిరం. సో మరొక మందిరం అనేది బైబిల్ తెలియపరచబడలేదు, కానీ ఇజ్రాయేలీలు వాళ్ళకున్న నమ్మకాలను బట్టి వాళ్ళు ఇంకో మందిరం కట్టాలని అనుకుంటున్నారు. ఇది వారి ఆలోచన. అయితే ఇప్పుడు మీ అందరి ప్రశ్న ఏంటి, అంత్య దినాలలో కదా ఇది కట్టబడేది, మరి అంత్య దినాలు అన్నప్పుడు మీరు చెప్పిన విషయాలు ఇక్కడ టాలీ అవ్వట్లేదు, మీరు చెప్పిన విషయాలు ఎందుకు సింక్ అవ్వట్లేదు అనేది చాలామంది ప్రశ్న, వాదన కూడా. అయితే నేను ఎవరితో వాదించాలి అని నేను ఇష్టపడట్లేదు, మీతో ఏదో ఇప్పుడు అర్జెంటుగా ఒప్పించాలి అన్న ఆలోచన నాకు లేదు. కానీ సత్యం ఏంటో మీకు తెలియాలి, వాక్యం ఏంటో మీకు తెలియాలి, వాక్యంలో ఏం రాయబడిందో మీకు అర్థం కావాలి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న విషయము అది ఈరోజు చాలామంది అది ఇజ్రాయేలీలు యూదులు కట్టే మందిరం గురించి అది చాలామంది మాట్లాడుతున్నారు. మరలా చెప్తున్నాను, అది యూదుల గురించి, యూదులు కట్టే మందిరం గురించి కాదది, అది యేసుక్రీస్తు వారు కట్టే మందిరం గురించే రాయబడింది. చాలామంది కన్ఫ్యూజ్ అయితే ఎక్కడనంటే అంత్య దినములను ఉంది కదన్నా, కాబట్టి ఇది అంత్య దినాల్లో జరిగేది ఇది, కాబట్టి అంత క్లియర్గా ఉంది కదా, మీరు మరలా అంత్య దినంలో ఇది జరిగే విషయాలు మీరు చూసి యేసుక్రీస్తు వారు కట్టిన మందిరం అని ఆత్మీయ విధంగా మీరు చెప్తున్నారు, స్పిరిచువల్ టెంపుల్ కొరకు మీరు చెప్తున్నారు అని చాలామంది మాట్లాడుతున్నారు. ముందుగా మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తాను. ఆ క్లారిటీ ఏంటంటే అంత్య దినములు ఎప్పుడు ప్రారంభమైంది, అసలు ఇదే అంత్య దినములని మనకెవరు చెప్పారు, ఈ రోజులో ఉంటున్నవే అంత్య దినములని మనకెవరు చెప్పారు? అంటే అంత్య దినాలంటే ఏంటో బైబిల్ని అడుగుదాం. బైబిల్ మనకు తెలియపరుస్తుంది అంత్య దినములు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇవన్నీ కూడా బైబిల్లో ఉందండి. మనం జాగ్రత్తగా చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమయ్యింది అనే విషయాన్ని ముందుగా నేను మీకు నీట్గా వాక్యంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నాను, పూర్తిగా చూడండి, ఒక్కొక్కటి మీకు తెగిపోతుంది. మీరు చూడకుండా సగం విని వచ్చి అది కాదు ఇది కాదు హాఫ్ నాలెడ్జ్ ఇవన్నీ ఎందుకండి? వింటే మీకే అర్థమవుతుంది కదా, స్టఫ్ ఉందో లేదో మీకే తెలుస్తుంది కదా, కంటెంట్ ఉందో లేదో మీకే తెలుస్తుంది కదా. ఏమండి, నేను బైబిల్ని పరిశోధించి నేను మీ ముందుకు వచ్చానండి. ఏదో ఆకతాయిగా నేను వచ్చి ఏది పడితే అది చెప్పాలన్న ఆలోచన కాదు. సత్యం ఏంటో అదే స్థాపించబడాలి.
ప్రభు వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాను నేను. ఆ వాక్యం చాలా శక్తివంతమైనది కాబట్టి ఆ వాక్యానికి చాలా విలువ ఉంది. కాబట్టి ఆ విలువైన వాక్యాన్ని మీకు అందించడానికి వచ్చాను కాబట్టి జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఏం రాయబడిందో మీకు అర్థమవుతుంది. ముందుగా ఒక విషయాన్ని చూద్దాం. అంత్య దినములు ఎప్పుడు ప్రారంభమైంది, బైబిల్ ఎప్పుడు ప్రారంభమైందని చెప్పిందో జాగ్రత్తగా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. చూడండి, జాగ్రత్తగా ఈ మాటలను అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు పూర్వకాలమందు దేవుడు ప్రవక్తల ద్వారా నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అంటే పాత నిబంధన అంతా చూస్తే ప్రవక్తల ద్వారా దేవుడు మానవులతో మాట్లాడాడు. అయితే ఈ దినముల అంతమందు, ఈ దినముల అంతం అంటే ఎప్పుడండి? ఇది పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికను రాస్తున్నాడు. ఈ పత్రిక రాసే సమయానికి ఆయన అంటున్న మాట ఏంటంటే ఈ దినముల అంతమందు అని అన్నాడు. అంటే ఈ దినముల అంతమని అంటే జాగ్రత్తగా ఆలోచించండి. అది ఎప్పుడది 2000 సంవత్సరాల తర్వాతనా? అంతములు అంటే అంత్య దినాలు అంటే 2000 సంవత్సరాల తర్వాతనా? కాదు కదా. అక్కడ ఏమని అంటున్నాడు? ఈ దినముల అంతమందు అని అంటే యేసు రాకతోనే అంత్య దినాలు ప్రారంభమైందండి. ఇది బైబిల్ చెప్పిందండి. ఇది ఈ దినముల అంతమందు మనకు కుమారుడు ద్వారా దేవుడు మాట్లాడాడు. కుమారుడు ద్వారా, క్రీస్తు ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. సో యేసు క్రీస్తు వారు రావడమే దాన్ని బైబిల్ అంత్య దినాలు అని పిలిచిందండి. అంత్య దినాలు ఇది 1వ శతాబ్దంలో హెబ్రీయులకు రాసిన పత్రిక రాశాడు. సో ఈ పత్రికలో రాసేటప్పుడు మెన్షన్ చేయబడింది ఏంటంటే యేసుక్రీస్తు వారు రాకతోనే అంత్య దినములు ప్రారంభమయ్యింది అని మనకు అర్థమవుతుంది. సో అంత్య దినములు ప్రారంభమైంది ఎప్పుడు అంటే యేసుక్రీస్తు వారి రాకతో. ఇంకా జాగ్రత్తగా మరికొన్ని వచనాలు చూద్దాం. ఒక వచనంతోనే ఎందుకు మనం సరిపెట్టుకోవాలి? ఇంకా ఏమన్నా దేవుడు చెప్పాడా అంటే చాలా క్లియర్గా చాలా విషయాలు దేవుడు గ్రంథంలో రాసి ఉంచాడు. జాగ్రత్తగా కొన్ని మాటలు చూద్దాం. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో కూడా చూడండి ఏమని రాయబడిందో. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడాల్సి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడను. ఇక్కడ ఒక పదము ఉపయోగించారు. యుగముల సమాప్తి యందు దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యే దినాల్ని ఏమని బైబిల్ సంబోధిస్తుందంటే యుగముల సమాప్తి అని బైబిల్ సంబోధించిందండి. అంటే దీనిని బట్టి అర్థం చేసుకుంటే యేసు మొదటి రాకతోనే అంత్య దినాలు ప్రారంభమయ్యింది అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది బైబిల్ చెప్పిన విషయాలు, నా సొంత మాటలు కాదు, నేనేదో ఓన్గా కల్పించింది కాదు, నేనేదో రాసుకొని వచ్చింది కూడా కాదు. ఇది బైబిల్ చెప్పిన విషయాలు. అయితే చాలామంది మీకు కన్ఫ్యూజ్ చేసి మీకేం చెప్పారంటే 2000 సంవత్సరాల తర్వాత అంత్య దినములు ప్రారంభమైందని, ఇదో రాకడకు అన్ని విషయాల్లో దగ్గర జరుగుతుంది కాబట్టి ఇప్పుడే యుగాంతం ప్రారంభమైంది, లేకపోతే అంత్య దినాలు ప్రారంభమైందని, ఇలా రకరకాలుగా ఇప్పుడు ఉంటున్న వాళ్ళు చాలామంది చాలా విషయాలు చెప్పారు. అయితే ఎవరినో విమర్శించాలని కాదు, ఎవరినో అనాలని కాదు, కాకపోతే సమాజంలో అబద్ధం తొందరగా పాకింది. ఈ అబద్ధాన్ని అందరూ ఆశ్రయిస్తూ అందరూ వీటి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టే సత్యాన్ని తెలియపరచవలసిన అవసరత ఇప్పుడు వచ్చింది. కాబట్టే ఈ విషయాన్ని నేను మీకు అందిస్తున్నాను. సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను. అదేంటంటే ఈ దినముల అంత్యమందు అని అన్నాడు, యుగముల సమాప్తి అందు అంటే మొదటి రాకడలో అంత్య దినములు ప్రారంభమైతే రెండవ రాకడలో అంత్య దినములు ముగిస్తాయి. సో అంత్య దినముల యొక్క టైం లైన్, అంత్య దినముల యొక్క పీరియడ్ ఏంటి అంటే మొదటి రాకడలో అంత్య దినములు ప్రారంభమైంది, యేసు రెండవ రాకడతో అంత్య దినములు పూర్తవుతుంది. ఇది బైబిల్ తెలియపరిచిన విషయాలు. కొన్ని వచనాలు చూడగలిగితే పేతురుగా రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఆయన జగత్ పునాది వేయబడక మునుపే నియమింపబడును కానీ తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడును. చూసారా, కడవరి కాలముల యందు క్లియర్గా ఉంది. ఎప్పుడు ప్రత్యక్షపడ్డాడు క్రీస్తు అంటే కడవరి కాలం. దేని కడవరి కాలం అని బైబిల్ పిలిచిందంటే ఆయన మొదటి రాకడే కడవరి కాలంగా బైబిల్ మనకు పిలుస్తున్నట్టుగా కనపడుతుంది. సో అంత్య దినములు ఎప్పుడు ప్రారంభమైందంటే 2000 సంవత్సరాల తర్వాత కాదు. ప్రియ క్రైస్తవ సంగమా జాగ్రత్తగానండి. 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు యుగాంతం అనేది ప్రారంభమైంది, యుగాంతానికి దగ్గరున్నాం, ఇది అంత్య దినాలని ఇప్పుడు అంటున్నారు. నో, బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్ తెలియపరిచింది ఏంటంటే యేసు మొదటి రాకతో అంత్య దినములు ప్రారంభమైంది, యేసు రెండవ రాకడతో అంత్య దినములు పూర్తవుతుంది. ఇది బైబిల్ చెప్పిన విషయాలు. మరొక వచనం కూడా జాగ్రత్తగా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా
వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన. చూడండి, యుగాంతం ఎప్పుడు వస్తుంది అని పౌలు గారిని అడిగితే ఆయన అన్నాడు, మొదటి శతాబ్దంలోనే ఆయన అన్న మాట ఏంటంటే, ఉపయోగించిన మాట ఏంటంటే, యుగాంతమందున్న మనకు, అంటే యుగాంతం ప్రారంభమైంది ఎప్పుడు? మొదటి శతాబ్దంలో. ఎప్పుడు ముగుస్తుంది? రెండవ రాకడలో. ఇది బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ అండి. యేసుక్రీస్తు వారు ఆయన రాకతోనే మనకు అంత్యదినములు ప్రారంభమైతే ఎప్పుడు ముగించబడుతుందంటే రెండవ రాకడలో ముగించబడుతుంది. ఈ టైంలోని, ఈ పీరియడ్ని యుగాంతమందున్న మనకు అనే విషయాన్ని పౌలు గారు ప్రస్తావిస్తూ, ఇది కడవరి దినాలని, యుగాంతంలో మనం ఉన్నామని పౌలు గారు ప్రస్తావిస్తూ చెప్పిన మాటలు. సో అందుకే జాగ్రత్తగా బైబిల్ని చదవాలి. సో ఇప్పుడు మనకు యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడిన మాట అంత్య దినములలో అని అన్నాడు. ఇంతకీ ఏ అంత్య దినములు అంటే యేసు మొదటి రాకడలో జరిగిన ఆ విషయాలు. సో అప్పుడు ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు వారు ఆలయం కట్టారు. ఆ ఆలయం ఎంత ఎత్తుకు ఎదిగిందంటే కొండల కంటే ఎత్తుగా. నిజమే కదా? మీరు చూడండి, క్రైస్తవ్యం ప్రతి చోట పాకిందండి, ప్రతి చోట వెళ్ళిందండి. అండ్ ప్రతి పల్లెటూరికి వెళ్ళిందండి, ప్రతి భాషలో మాట్లాడుతున్న వారికి వాక్యం వెళ్ళిందండి. అనేకుల యొద్దకు క్రైస్తవ్యము విస్తరించబడింది. క్రైస్తవ్యం ప్రపంచమంతా వెళ్ళిందండి. అందుకే మహాపర్వతం అంత ఎత్తు క్రైస్తవ్యం అయిందండి. క్రీస్తు ఆలయం కట్టబడిందండి. అంత్యదినంలో జరుగుతుందా? జరుగుతుంది అని బైబిల్ మనకు తెలియపరచబడినట్టుగా అక్షరాల అది సత్యంగా జరిగింది. మీలో చాలామంది కన్ఫ్యూజ్ అయింది ఏంటంటే, యెషయా గ్రంథం 2వ వచనంలో ఉన్న మాట భౌతికమైన మందిరానికి మీరు అప్లై చేశారు కాబట్టే మీరు ఆ విషయంలో పొరపాటు పడ్డారు. ఇప్పుడు నేను మరలా ఈ విషయాలన్నీ చెప్పాక మరలా చదువుతాను. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అంత్యదినములలో, ఏ అంత్యదినములలో? యేసు మొదటి రాకడలో జరిగిన విషయాన్ని గురించి మాట్లాడుతూ, పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. అంటే ఉద్దేశం ఏంటంటే, యెరూషలేములో యేసు క్రీస్తు వారు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత అక్కడ సంఘం ఫామ్ అవుతుంది. ఆ సంఘం ఎంత బలంగా, ఎంత గొప్పగా అది కనబడుతుందని అంటే, ప్రపంచమంతా కూడా మరి క్రైస్తవ్యం విస్తరించిపోతుంది అని చెప్పడానికి అలంకరణలో చెబుతూ, పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. అంటే అసలు ఎత్తుగా, ఎంతో ఉన్నతంగా క్రైస్తవ్యము, క్రీస్తు ఆలయము లేకపోతే సంఘము ఆ విధంగా ఎత్తబడుతుంది అని తెలియపరుస్తూ, ప్రవాహము వచ్చినట్లు. ఇంతకీ ఎలా వస్తారు ఆలయంలోనికి అని అంటే, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. దేనిలోనికి వచ్చేదారంటే క్రీస్తు కట్టే ఆలయం లోపలికి వస్తారు అని. సమస్త అన్యజనులు అనే మాట మనకు కనపడుతుంది. అంటే అన్యజనులు అంటే ప్రపంచంలో ఉన్న అనేకులు, యూదులు కానివారు, ఇజ్రాయేలీలు కానివారు అందరూ కూడా అన్యజనులు. ఈ అన్యజనులు అందరూ కూడా మరి దేవుని ఆలయంలోనికి వస్తారు అని అన్నాడు. అన్నట్టుగా క్రైస్తవ్యంలోనికి చాలామంది వచ్చారు. ఈరోజు క్రైస్తవ్యం మహాపర్వతం అంత ఎత్తయింది. ప్రతి చోట, ప్రతి పల్లెటూరులోనూ, ప్రతి భాష మాట్లాడే వారిలోనూ క్రైస్తవులు ఉన్నారు. దేవుడు చెప్పినట్టుగా యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నెరవేర్పుగా జరిగింది. సో ఈరోజు క్రైస్తవ్యం ప్రతి చోట విస్తరించిపోయింది. ఆ మాట యొక్క నెరవేర్పు జరిగింది. అయితే ఇంకా భౌతిక మందిరానికి అప్లై చేస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీకు క్లారిటీ ఇస్తున్నాను. అంత్య దినములు ఎప్పుడు ప్రారంభమైంది? మొదటి రాకడలో ప్రారంభమైంది, రెండవ రాకడలో ముగుస్తుంది. ఈ టైంలోని యుగాంతమందున మనకు కడవరి దినంలో ఉన్నాము అనే విషయాలను మరి భక్తులు తెలియపరిచారు. పత్రికల ద్వారా వాళ్ళు విషయాలను తెలియపరిచారు. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి గమనించండి. అంత్య దినములు ప్రారంభమైందా? అయ్యింది. ఎప్పుడు ముగుస్తుంది? రెండవ రాకడలో. అయితే ఇప్పుడు మీకు ఇంకా కొన్ని కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. నాకు తెలుసు, మరి అన్న అంత్యక్రీస్తు వస్తాడు కదా, మరి 7 ఏళ్ళు పరిపాలన చేస్తాడు కదా, మరి 666 వేస్తాడు కదా, మరి రాకడ జరుగుతుంది కదా, ఇదంతా ఏంటి అని మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. అయితే ప్రభు చిత్తం అయితే ప్రేయర్ చేయండి. వాటికి సంబంధించిన విషయాలు కూడా క్లుప్తంగా మీకు అర్థమయ్యే భాషలో మీరు అర్థం చేసుకునే విధంగా సింపుల్గా, ఈజీగా విడగొట్టేస్తాను అవన్నీ కూడా. అయితే ప్రభు ఆ విషయంలో సహాయం చేయాలని మీరందరూ ప్రేయర్ చేయండి. ప్రభు చిత్తం అయితే రానున్న రోజులో వాటికి సంబంధించిన వీడియోస్ చేసి నేను మీకు అందిస్తాను. అంతవరకు సెలవు. మీ స్టీఫెన్ బాబు.